హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో లాస్ట్ డే ఆఫ్ ఓటింగ్. సో ఖచ్చితంగా మామూలుగా కాదు, ఓ రేంజ్ లో ఉంది. అండ్ ఈ రోజు మిడ్ నైట్ తో ఓటింగ్ అనేది క్లోజ్ అవబోతుంది. అండ్ ఖచ్చితంగా ఈసారి ఎలిమినేషన్ లో బిగ్ ట్విస్ట్ ఉండబోయే ఛాన్సెస్ ఉంది. బట్ ఇది కన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ అంటే కన్ఫర్మేషన్ చేసుకోండి, ఇన్ఫర్మేషన్ అనుకోండి. సో క్లియర్ కట్ గా మాట్లాడుకుందాం. అండ్ ఎవరు ఏ పొజిషన్ లో ఉన్నారు, ఎవరు ఎలిమినేషన్ జోన్ ను ఫేస్ చేయబోతున్నారు, ఇప్పటి వరకు మీరు విన్న పేర్లు, ఇప్పుడు మీరు వినబోయే పేర్లు వేరేలాగా ఉండబోతున్నాయి. అండ్ చాలా షాకింగ్ గా ఉండబోతుందా అంటే ఖచ్చితంగా షాకింగ్ గా ఉండబోతుంది. బట్ ఖచ్చితంగా ఈసారి ఎలిమినేషన్ ని ఫేస్ చేయబోయేది భరణి గారి కుటుంబమా అంటే అనుకోవచ్చేమో. సో మొత్తానికైతే క్లియర్ గా మాట్లాడదాం. అంతకంటే ముందు వీడియో చూసే వాళ్ళు ఖచ్చితంగా ఒక లైక్ వేసుకుని వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. హైప్ అనే బటన్ వచ్చింది కదా, దాని మీద కూడా ఒకసారి క్లిక్ చేయండి. నా వీడియోస్ కి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది మీ వల్ల. అండ్ వీడియో ఖచ్చితంగా ఎండ్ వరకు చూసే ప్రయత్నంలో నచ్చింది అనుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ సోది సుత్తి కాకుండా సో టాప్ పొజిషన్ వచ్చేసరికి అస్సలు తగ్గేదే లేదు అన్నట్టుగా తనుజ అయితే దుమ్ము లేపే ఓటింగ్ పడుతుంది. దుమ్ము లేపే ఓటింగ్ అంటే దుమ్ము లేపే ఓటింగే పడుతుంది. ఇంత రేంజ్ లో ఓటింగ్ పడుతుంది అని అంటే ఇంకా మామూలు కాదు. ఈమె టాప్ 5 లో ఉండే 100% టాప్ 5 లో ఉండే పర్సనా అంటే ఖచ్చితంగా అనుకోవచ్చేమో. సో ఏదైనా జరగచ్చు అంటే ఇప్పుడు వచ్చిన వైల్డ్ కార్డ్స్ కంటే వైల్డ్ కార్డ్స్ తో పోలిస్తే ఈ వైల్డ్ కార్డ్స్ చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే ఎంతసేపు కాంట్రవర్సీనే క్రియేట్ చేయాలనుకుంటున్నారు. కాంట్రవర్సీ కంటే ఎక్కువగా కంటెంట్ ఉంటది, అది గుర్తుపెట్టుకోవాలి. సో కంటెంట్ అనేది ఎంత చిన్నదా పెద్దదా అనేది కాదు, మనం ఆడియన్స్ కి ఏ విధంగా రీచ్ చేయగలుగుతున్నాం అనేది ఇంపార్టెంట్. సో అది తనుజ చాలా వరకు వర్కౌట్ చేస్తుంది అని చెప్పుకోవచ్చు. ఆ వర్కౌటే ఈమెకు వర్క్ అవుతుంది అని చెప్పుకోవచ్చు అనమాట. సో 36% తోటి టాప్ పొజిషన్ లీడ్ చేస్తుంది. అండ్ ఇంకా కొన్ని గంటలు మాత్రమే ఉంటది, ఈ రోజు మిడ్ నైట్ వరకే కాబట్టి. సో ఖచ్చితంగా మీకు నచ్చిన కంటెస్టెంట్ కి ఓట్లు వేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మాత్రం సుమన్ శెట్టి. సో మొత్తానికి 6th వీక్ కెప్టెన్ అని చెప్పాం కదా. సో మొత్తానికి సుమన్ అన్న కెప్టెన్ అయిపోయాడు. ఎలా ఉందో ఏంది అనేది ఇంకా ముందు రచ్చ లేపే పరిస్థితి ఉంటది. ఇంకోటి ఏంటంటే ఈ రోజు ఆల్రెడీ దివాళీ షూట్ అయితే జరిగింది అని చెప్పాం కదా. దివాళీ షూట్ అయితే జరిగింది. మాస్ మహారాజా కూడా వాళ్ళ టీం వాళ్ళు వచ్చారు, మాస్ జాతర టీం అనేది వచ్చారు. సో ఇలా కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. బట్ అన్ని అప్డేట్స్ ఇవ్వడం కంటే కొంచెం మూవ్ అండ్ సైలెంట్ గా వెళ్ళిపోవడం ఉత్తమం అన్నట్టుగా తయారైంది అనమాట. సో 16% తోటి మనోడు 2nd పొజిషన్ లో ఉన్నాడు సుమన్ శెట్టి. మామూలు ఓటింగ్ కాదు ఇది, ఫేక్ ఓటింగ్ కాదు, రియల్ గా ఈయనకి ఇదే పర్సంటేజ్ పడుతుంది. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అనే ప్రతిసారి చెప్పినట్టుగానే ఈసారి కూడా మనోడు సేఫ్ జోన్ లో ఉన్నాడు. సుమన్ శెట్టి ఇన్ సేఫ్ జోన్, గుర్తుపెట్టుకోండి, సుమన్ శెట్టి ఇన్ సేఫ్ జోన్ అనమాట. సో 16% తోటి మామూలు కాదు. కెప్టెన్సీ టాస్క్ లో ర్యాంప్ ఆడాడు అనుకున్నాం కదా. సో అంతకంటే ఎక్కువగా మిగతా వాళ్ళు గౌరవ్ అండ్ నిఖిల్ వీళ్ళిద్దరు ర్యాంప్ ఆడారు. బీభత్సమైన టాస్క్ అనమాట. ఈ రోజు వాళ్ళకి మామూలు ఎలివేషన్ ఉండదు. అంత రేంజ్ ఇప్పటి వరకు పెట్టిన అన్ని టాస్క్ లో ది బెస్ట్ టాస్క్ అని చెప్పొచ్చు. అండ్ చాలా బాగా ఉంది. అండ్ ఇట్లలో గౌరవ్ విన్ అయ్యాడు. అండ్ కెప్టెన్ మళ్ళీ ఆయనే కెప్టెన్ అయ్యిండు, 2nd కెప్టెన్ అనమాట. ఫస్ట్ కెప్టెన్ సుమన్ శెట్టి, 2nd కెప్టెన్ గౌరవ్. సో మొత్తానికి అది శాండ్ బ్యాగ్స్ ఉంటాయి కదా, శాండ్ బ్యాగ్స్ ను హోల్డ్ చేసి పట్టుకోవాలి అనమాట. అది ఎంతసేపు ఎక్కువ వెయిట్ నాపగలిగితే సో వాళ్ళే విన్నర్స్. అలా గౌరవ్ విన్నర్ అయ్యాడు అనమాట. సో తర్వాత పొజిషన్ వచ్చేసరికి ఊహించని విధంగా దివ్య 3rd పొజిషన్ ఆక్యుపై చేసింది. సో డెమోన్ పవన్ ఉండాల్సిన ప్లేస్ ని కంప్లీట్ గా ఆక్యుపై చేసి అండ్ 3rd పొజిషన్ లో 14% ఓటింగ్ తోటి ఈమె కూడా ఈ వారం సేఫ్ జోన్ లో ఉండబోతుంది. చాలా మంది దివ్య ఇన్ డేంజర్ జోన్ అంటున్నారు, కానీ సో ఖచ్చితంగా దివ్య ఈసారి సేఫ్ జోన్ ఉండే ఛాన్సెస్ హైలీగా కనిపిస్తుంది. ఎందుకంటే మిస్డ్ కాల్ డేటాని ఇంపాక్ట్ చేయగలిగితే ఏమో చెప్పలేము, కానీ ఇప్పటి వరకు ఉన్న పరిస్థితులలో ఖచ్చితంగా దివ్య ఈజ్ ద సేఫ్ జోన్ అని చెప్పుకోవచ్చు. అండ్ 3rd పొజిషన్ 14% ఓటింగ్ తోటి చాలా స్టేబుల్ గా ఉంది. ఈమె ఓటింగ్ అనేది కొంచెం పైకి తీసుకెళ్తుంది. సో కంప్లీట్ గా ఈ థ్యాంక్స్ అనేది ఖచ్చితంగా భరణి గారికేను అండ్ మన దువ్వల మాధురి గారికి, వీళ్ళిద్దరికే చెందుతుంది. ఈమె దివ్య క్రెడిట్ అంతా. దివ్య సేవ్ అయిందంటే ఈ క్రెడిట్ కంప్లీట్ గా వాళ్ళకే ఇవ్వాలన్నమాట. సో మీరు వేరే వాళ్ళు లాక్కోవడం, దివ్య కష్టపడ్డదని చెప్పేసి ఈ క్రెడిట్స్ అన్ని వేరే వాళ్ళకి ఇవ్వడం కరెక్ట్ కాదు. ఇది నాకు కరెక్ట్ అనిపించట్లేదు. సో మీరు కూడా అలాగే అనిపించిందా లేదా అనేది కింద కామెంట్ చేయండి. అండ్ తర్వాత పొజిషన్ వచ్చేసరికి భరణి ఉన్నాడు. భరణికి
4th పొజిషన్ లో ఉన్నాడు. 12% ఓటింగ్ అనేది నడుస్తుంది. భరణి స్టేబుల్ ఓటింగ్ పడుతుంది. నేను తగ్గను, నేను పెరగను, నేను దీనికే స్టిక్ అయినా, ఇక్కడ ఒక కూతురు అక్కడ ఒక కూతురు, ఇద్దరు కూతుర్ల మధ్య ఉన్నా అలాగే ఉంటా, నేను పైకి వెళ్ళానంటే వెళ్ళాను, మీరేమన్నా చేసుకోండి. సో అదే చేస్తున్నాడు అన్నమాట మొత్తానికి. సో బర్నీ గారి దగ్గర ఏమంటారు, ఆ క్యాపబిలిటీ ఉంది, ఆ కంటెంట్ ఉంది, ఆ సిచ్యువేషన్ ఉంది. కానీ తీరా చూస్తే ఇక్కడ సిచ్యువేషన్స్ కాదు, సినిమాలు సీరియళ్లు నడుస్తూ ఉన్నాయన్నమాట. తల్లి కూతురు తండ్రి కూతుర్ల సినిమా అనేది నడుస్తూ ఉంది. అది చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది పాపం మనోడికి. అది మనోడికి ఎప్పటికి అర్థమవుతుందో. ఏంటంటే ఒక ముద్ర పడిపోయింది కదా, నేను ఇప్పుడు వాళ్ళని కాదనుకొని నేను ఇండివిజువల్ గా గేమ్ ఆడితే ఎలా నెగిటివ్ గా అనుకుంటారేమో ఒక భ్రమలో ఉండైపోతున్నాడు. సో ఇంకా బయటికి రావాలి, భరణి ఈజ్ ద బ్యాక్ అన్నట్టుగా వస్తే గానీ ఆ ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేయడు. అండ్ విన్నింగ్ రేస్ లోకి వస్తాను, విన్నర్ టాప్ 5 వరకన్నా ఉండే క్యాండిడేట్ అని చెప్పేసి కంటెస్టెంట్ అనే నమ్మకం జనాల్లోకి వస్తుంది. లేదు అని అంటే ఇంకంతే, టాటా బై బై చెప్పుకోవడం తప్పితే ఇంకేమీ లేదనమాట. సో తర్వాత పొజిషన్ వచ్చేసరికి పవన్ ఉన్నాడు, డెమోన్ పవన్. ఏంటి ఎక్స్ప్రెషన్స్, పాపం అనిపిస్తుంది నాకు. మీకేమనిపిస్తుంది ఏమో తెలియదు కానీ నాకు డెమోన్ పవన్ ని చూస్తుంటే అసలు ఏం మనాలో కూడా అర్థం అవ్వట్లేదు. పాపం ఆయన ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. నారీ నారీ నడమ మురారి అన్నట్టుగా ముచ్చట నడుస్తుంది కానీ ఓటింగ్ లో మాత్రం నేను వెళ్తా అనేది అయితే కనిపించట్లేదు. కానీ ఈయన దిగిపోతూ వస్తున్నాడు అనమాట. టాప్ లో ఉండాల్సిన లాస్ట్ లోకి వస్తున్నాడు, లాస్ట్ లో ఉన్న మధ్యలో ఈ గజిబిజి గందరగోళం ఈయనకు అక్కడ మన బిగ్ బాస్ హౌస్ లోనే కాదు, బయట ఓటింగ్ లో కూడా జనాలు ఈయన ఫ్యాన్స్ కూడా అంతే గజిబిజి గందరగోళంలో ఉన్నట్టుగా అనిపించింది నాకు. సో ఖచ్చితంగా 11% ఓటింగ్ తోటి ఈయన 5th పొజిషన్ లో ఉన్నాడు. 5th పొజిషన్ లో ఉన్నాడు. సో 5th పొజిషన్ లో ఉన్నాడంటే ఎంత డేంజరస్ పొజిషన్ లో ఉన్నాడో గుర్తుపెట్టుకోండి. పవన్ ఇన్ డేంజర్ జోన్ రాసి పెట్టుకోండి. ఊహించని విధంగా పవన్ లాస్ట్ కు వచ్చేసరికి 11% ఓటింగ్ వచ్చాడు. 3rd పొజిషన్ 4th పొజిషన్ లో నుంచి డైరెక్ట్ గా ఫస్ట్ 2nd పొజిషన్ అనుకున్నాం, తర్వాత 3rd పొజిషన్ అనుకున్నాం, తర్వాత సరే 4th పొజిషన్ కి వచ్చిండు. ఇప్పుడు చూసుకుంటే 5th పొజిషన్ కి వచ్చిండు. పెద్ద రీతు ఓటింగ్ పడుతుందంటే రీతుకు పెద్ద ఓట్ బ్యాంకే లేదు. రమ్య ఓటింగ్ పడుతుందంటే రమ్యది ఇంకా కన్ఫర్మేషనే లేదు. సో ఏ విధంగా చూసుకున్నా కూడా మనోడికి పెద్ద బొక్కే పడేలా ఉంది. సో పవన్, డెమోన్ పవన్ ది మంచి కంటెస్టెంట్. ఈ పులిహోర పంచాయతీలు తప్పితే మిగతా విషయంలో చాలా బాగుంటది. మనోడు ఎంత ఆరబుల్ గా ఉంటది అని అంటే టాస్క్లలో మనోడు అందరికంటే ది బిగ్గెస్ట్ టఫర్ అనమాట. అంటే హౌస్ మొత్తంలో గౌరవ్ అండ్ డెమోన్ పవన్ వీళ్ళిద్దరు వెరీ స్ట్రాంగెస్ట్ పర్సన్స్. తర్వాత వస్తే మాక్సిమం మన పవన్ కళ్యాణ్ అండ్ అక్కడ చూసుకుంటే మన నిఖిల్ అయ్యర్. సో వీళ్ళిద్దరు సెకండ్ గా ఉంటారు. సో అలా చూసుకుంటే వీళ్ళిద్దరు వెరీ స్ట్రాంగెస్ట్ ప్లేయర్స్. సో అలా డెమోన్ పవన్ కూడా వెరీ స్ట్రాంగ్ ప్లేయర్, స్ట్రాంగ్ కంటెండర్, స్ట్రాంగ్ కంటెస్టెంట్, కంటెంట్ ఇచ్చేంత కంటెంట్ ఉన్న క్యారెక్టర్. కానీ కొన్ని విషయాల్లో కొంత విషయం వరకు ఈయనకు టాస్క్లు ఆడే ఛాన్స్ రావట్లేదు. ఈ వారం పెద్దగా ఎక్కడ కనిపించిన సిచ్యువేషనే లేదు. అయినా ఏదో స్కోప్ తీసుకొని అండ్ ఆయేషా విషయంలో గానీ రమ్య విషయంలో గానీ ఏదో విధంగా కొంత కంటెంట్ క్రియేట్ చేయగలుగుతున్నాడు. అట్లీస్ట్ మిగతా వాళ్ళతో పోల్చుకుంటే కొంత ఏదో విధంగా ఆ స్క్రీన్ స్పేస్ అనేది లాగగలుగుతున్నాడు. కానీ అది వర్కౌట్ అవ్వట్లే పాపం. సో చూడాలి. 11% తోటి వెరీ డేంజరస్ పొజిషన్ లో ఉన్నాడు అంటే ఖచ్చితంగా డేంజరస్ పొజిషన్ లోనే ఉన్నాడు. అండ్ లాస్ట్ బట్ ద లీస్ట్ అన్నట్టు రాము రాథోడ్ విన్ వెరీ హై రిస్కీ పర్సన్ ఎవరైనా ఉన్నారంటే రాము రాథోడ్, తర్వాత డెమోన్ పవనే. సో రాము రాథోడ్ త్రూ అవుట్ వీక్ మొత్తం డేంజర్ జోన్ లోనే ఉన్నాడు. మాక్సిమం ఎక్కువ డేంజర్ జోన్ లో ఉంది రాము మాత్రమే. ఈసారి ఖచ్చితంగా ఎలిమినేషన్ జోన్ ను ఫేస్ చేయబోతుంది వీళ్ళిద్దరు మాత్రమే. సో భరణి గారు అని చాలా మంది చెప్తున్నారు అండ్ భరణి గారికి కూడా ఛాన్స్ ఉంది అని అంటున్నారు. అంటే సో భరణి గారు ఎలిమినేషన్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. ఒకవేళ భరణి గాని దివ్య గాని ఎలిమినేషన్ ఫేస్ చేస్తే ఆ వీక్ నో ఎలిమినేషన్ ఉంటది. సో ఖచ్చితంగా నో ఎలిమినేషన్ ఉండే ఛాన్సెస్ హైలీగా ఉంది. బట్ నాకు తెలిసినంత వరకు ఈ నలుగురిలో కూడా కాదు, ముగ్గురులో భరణి, పవన్ అండ్ రాము, వీళ్ళ ముగ్గురులో ఎలిమినేషన్ ని ఫేస్ చేయబోతుంది. ఈ ముగ్గురిట్లలో ఒకరు
అది కూడా హైలీ రిస్క్ ఉంది పవన్ కి అండ్ రాముకి. ఇంకా ఒక్కొక్కరికి ఒక 80% భరణికి ఉంటే 90% డెమోన్ కుంది, 95% రాముకుంది. సో ఇది ఓటింగ్ ఆర్డర్ అనమాట. సో మీకు నచ్చిన కంటెస్టెంట్ ఓట్లు వేసుకోండి. ఇంకా కొన్ని గంటలు మాత్రమే ఉంది. అండ్ మిస్డ్ కాల్స్ కూడా తప్పకుండా మిస్డ్ కాల్స్ కూడా వేయండి. సో మిస్డ్ కాల్స్ తోటి ఒక మిస్డ్ కాల్ ఇచ్చినంత మాత్రం మీకు ఒరిగేది ఏం లేదు. జియో హాట్ స్టార్ లో ఓట్లు వేయడం అయితే మర్చిపోకండి. సో ఖచ్చితంగా మీకు చెప్పాల్సింది ఇదే. సో ఒకే ఒక్క ఛాన్స్, ఒక్క అడుగు దూరం మీ వాళ్ళు హౌస్ నుంచి బయటికి రాకుండా ఉండడానికి మీ చేతిలో ఉన్న అదే అనమాట. సో ఖచ్చితంగా గుర్తు పెట్టుకొని ఓట్లు వేసుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. అండ్ గుడ్ లక్.